Friends, in the last class we have completed different theorems related to the inverse Laplace transformations. In this class we will discuss one of the important theorem, convolution theorem. First I will define what is the definition of convolution of two functions. Then we see the Laplace transformation of convolution of two functions. Okay, fine. First let's see what is the definition of convolution of two functions. Okay, fine. Convolution of two functions definition into మనం first చూద్దాం. So how we will define that convolution of two functions? Okay, so convolution I'll define first. Convolution define చేద్దాం. సో నేను టూ ఫంక్షన్స్ తీసుకుంటా. ఏంటి, లెట్స్ సే f of t అనేది ఒక ఫంక్షన్ అండ్ g of t అనేది అనదర్ ఫంక్షన్. టూ ఫంక్షన్స్ తీసుకున్నా. f of t అనేది ఒక ఫంక్షన్ అండ్ g of t అనేది అనదర్ ఫంక్షన్. టూ ఫంక్షన్స్ డిఫైన్డ్ మనం ఆబ్వియస్ గా లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి ఎక్కడ డిఫైన్ చేసుకుంటాం? ఫర్ t greater than 0 కి డిఫైన్ చేసుకుంటాం. These two functions are defined for t greater than 0. మరి ఈ టూ ఫంక్షన్స్ యొక్క కన్వల్యూషన్ ని ఎలా డిఫైన్ చేస్తాం? సో కన్వల్యూషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఈజ్ అగైన్ ఏ ఫంక్షన్. సో దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే కన్వల్యూషన్ ఆఫ్ దీస్ టూ ఫంక్షన్స్ ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఎలా సింబాలికల్ గా ఎలా ఇండికేట్ చేస్తామంటే సంథింగ్ లైక్ మీరు ఎఫ్ సర్కిల్ జి సెట్స్ లో నేర్చుకుంటారు కదా అలా. సో ఎఫ్ ఆఫ్ టి మధ్యలో మీరు స్టార్ పెట్టాలి. స్టార్ అంటే నార్మల్ ప్రోడక్ట్ కాదు ఇది. g of t ఈక్వల్ టు సో f of t కన్వల్యూషన్ విత్ g of t ఇలా. సో ఎలా డిఫైన్ చేస్తారు దీన్ని అంటే ఇంటిగ్రేషన్ f of u g of t minus u into du. ఇక్కడ u అనేది లిమిట్స్ 0 నుంచి t వరకు పోతుంది. The limits of u going from 0 to t. So దీన్ని ఏమంటామంటే కన్వల్యూషన్ ఆఫ్ ద ఫంక్షన్స్ f of t and g of t. Of course assuming that integral on the right hand side exists. అంటే ఈ ఇంటిగ్రల్ అన్నది RHS అంటే ఇది రైట్ హ్యాండ్ సైడ్. దిస్ మస్ట్ ఎగ్జిస్ట్. డిఫైన్ చేస్తున్నాము అంటే ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ రెండు ఫంక్షన్స్ యొక్క కన్వల్యూషన్ మనం డిఫైన్ చేస్తున్నాము అంటే అది మనకి ఎగ్జిస్ట్ అయితేనే మనము దాన్ని ఎవాల్యుయేట్ చేయగలం, ఆర్ అదర్వైజ్ నాట్. సో కన్వల్యూషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఎగ్జిస్ట్ మీన్స్ దిస్ ఇంటిగ్రల్ మస్ట్ బి ఎగ్జిస్ట్. ఓకే, అర్థమైందా? ఇది కన్వల్యూషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్. మరి ఇది ఆబ్వియస్ గా కొన్ని ప్రాపర్టీస్ మీకు తెలిసే ఉంటాయి. మనం మామూలుగా యాజువల్ గా ప్రూవ్ చేయొచ్చు డెఫినేషన్ తోటి. ఫస్ట్ ఇట్ విల్ బి కమ్యుటేటివ్. ఇట్ విల్ బి కమ్యుటేటివ్. కన్వల్యూషన్ ఈజ్ ఏ కమ్యుటేటివ్. సో కమ్యుటేటివ్ అంటే మీకు అందరికి తెలిసిందే. సో ఎఫ్ జి విల్ బి ఈజ్ ఈక్వల్ టు జిఎఫ్ అని అంతేనా కన్వల్యూషన్ అంటే అది. నెక్స్ట్ ఇట్ విల్ బి ఈవెన్ అసోసియేటివ్. దిస్ ఈజ్ ఈవెన్ అసోసియేటివ్. అంటే అసోసియేటివ్ అంటే మీనింగ్ ఏంటి? ఎఫ్ కన్వల్యూషన్ విత్ జి కన్వల్యూషన్ విత్ సమ్ ఫంక్షన్ హెచ్ అనుకుందాం. that will be is equal to so ఇట్లా దీనికి రాద్దాం. then f convolution with convolution of g and h, then that will be is equal to f convolution with g, that entire thing is again convolution with h. This is the associative property. Even one of the important property will be f of t function convolution with the function 0. 0 is again a function. That will be is equal to 0 convolution with f of t. That entire result will be simply 0. Okay. So competitive exams ki baga gurtu pettukoni adugutu untaru. Then fourth property will be మీరు కావాలంటే వెరిఫై చేయొచ్చు.
convolution of 1 with f of t is not equal to f of t. అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇన్ జనరల్ దిస్ విల్ బి ఇన్ జనరల్. అంటే ఇక్కడ ఇంటిగ్రల్ లో చేంజెస్ వస్తాయి కదా. సపోజ్ ఎఫ్ ఆఫ్ యూ అనేది ఒక ఫంక్షన్ తీసుకున్నాం, ఇక్కడ 1 తీసుకున్నాం. మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు బై పార్ట్స్ చేసేటప్పుడు అది ఏదో జరుగుతుంది కదా. సో దేర్ ఆర్ సమ్ ఫంక్షన్స్. మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు తీసుకున్నాం. కన్వల్యూషన్ ఆఫ్ 1 విత్ ఎఫ్ ఆఫ్ టీ ఇస్ నాట్ నెసెసర్లీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. అంతేనా? ఇప్పుడు మీకు అర్థమైందా లేదా ఇది? ఓకేనా? సో దిస్ విల్ బి ద డెఫినేషన్. ఈ డెఫినేషన్ అనేది మీకు క్లియర్ గా తెలియాలి. డెఫినేషన్ క్లియర్ గా తెలియకపోతే మనం ఫర్దర్ గా ముందుకు వెళ్ళలేం. సో వన్స్ వి నో ద డెఫినేషన్, దెన్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ థీరం, కన్వల్యూషన్ థీరం. Okay, fine. Let's see what is the convolution theorem. What is the statement of the theorem? We'll see first. What is the statement of the theorem? What the theorem says. Once we know the theorem statement, then we can proceed. So theorem statement I'll write first. Theorem statement. What this theorem says. Suppose if Laplace transformation of f of t మనకు తెలుసు అని f of p అనుకుందాం, అండ్ Laplace transformation of g of t కూడా మనకు తెలుసు. Let us say it will be g of p. Then Laplace transformation of convolution of these two functions, f of t convolution with g of t will be equal to f of p normal product into the normal product ante g of p. ఇది థీరం. ఫస్ట్ నేను రాస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ సేమ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చెప్పచ్చు దీన్ని. ఆర్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చెప్తాం? ఇఫ్ inverse Laplace transformation of f of p is equal to f of t and inverse Laplace transformation of g of p is equal to g of t, then inverse Laplace transformation of f of p into g of p will be is equal to normal product f of t into g of t. ఇది థీరం యొక్క స్టేట్మెంట్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏం ముందు థీరం యొక్క స్టేట్మెంట్ లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే థీరం స్టేట్మెంట్ యాజ్ ఫాలోస్. ఏం చెప్పినాడు క్లియర్ గా? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి మనకు తెలుసు, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ జీ ఆఫ్ టి తెలుసు. అయితే ఆ రెండు ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఎఫ్ ఆఫ్ టి అండ్ జీ ఆఫ్ టి, వాటి యొక్క కన్వల్యూషన్ మనకు తెలుసు. మరి దాని లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుందయా అని అడిగింది. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కన్వల్యూషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి అండ్ జీ ఆఫ్ టి is simply equal to f of p multiply with g of p. అర్థమవుతుంది ఏం చెప్తున్నాము? f of p multiply with g of t, or otherwise మనకు inverse Laplace transformation of the function f of t తెలుసు, that is equal to f of t, and inverse Laplace transformation of g of p that is equal to g. Then inverse Laplace transformation of f of p convolution, f of p convolution with g of p, ఇది కన్వల్యూషన్, ఇది కన్వల్యూషన్, ఇక్కడ కూడా కన్వల్యూషన్, will be equal to ఏమవుతుంది? నార్మల్ ప్రోడక్ట్ అవుతుంది. ఇది సింప్లీ ఇది నార్మల్ ప్రోడక్ట్, నార్మల్ ప్రోడక్ట్. అర్థమవుతుంది? నార్మల్ ప్రోడక్ట్. నార్మల్ ప్రోడక్ట్. సో ఈ థీరం ని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? మరి ఎలా ప్రూవ్ చేస్తాం? దెన్ హౌ టు ప్రూవ్ ఇట్? ఇది ప్రూవ్ చేస్తే అయిపోయి మనకి ఏదైనా సరే.
ఓకే, చేద్దాం, ప్రూవ్ చేద్దాం. విల్ ప్రూవ్ ఇట్. ప్రూఫ్ చూడండి. సో మనం ఏం చేద్దాం, సో టేక్ అండ్ లెట్ సమ్ కన్వల్యూషన్ కదా, phi of t. అది మళ్ళీ చేస్తే మనకి ఏమొస్తుంది, కన్వల్యూషన్ విల్ బి ఫంక్షన్ వస్తుంది, దట్ ఈస్ f of t కన్వల్యూషన్ విత్ g of t will be is equal to u is ranging from 0 to t, not infinity, 0 to t, f of u into g of t minus u into du. అంతేనా మనం కన్వల్యూషన్. ఇప్పుడు దీనికి మనం లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక్కుందాం. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ ఏమవుతుంది, వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనీ ఫంక్షన్, వాట్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనీ ఫంక్షన్. now Laplace transformation of any function మనకందరికి తెలిసిందే. now Laplace transformation of any function will be is equal to 0 to infinity e power minus pt phi of t into dt. అంతేనా మనకు. ఇక్కడ t అన్నది, ఇక్కడ t is going from 0 to infinity. మరి phi of t అంటే ఏంటి, ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం కదా, ఇదే కదా phi of t. phi of t ఇక్కడే ఉంది కదా మనకు. మరి ఆ phi of t ని సబ్స్టిట్యూట్ చేద్దామా, సబ్స్టిట్యూట్ చేద్దాం. సో Laplace transformation of convolution of two functions will be is equal to t is equal to 0 to infinity e power minus pt phi of t నేను పెడుతున్నా. phi of t అంటే ఇది, this one అంటే this integral అని. ఆ ఇంటిగ్రల్ సబ్స్టిట్యూట్ చేద్దామా. ఓకే, లెట్ us substitute. e equal to 0 to t f of u into g of t minus u into du. ఏం లేదు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేశా. కొద్ది ఇంటిగ్రల్స్ నేను అడ్జస్ట్ చేస్తా. దీన్ని సాల్వ్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే కొద్ది ఇంటిగ్రల్స్ కానీ అడ్జస్ట్ చేస్తాను. చూడండి ఇంటిగ్రల్స్ ఎలా అడ్జస్ట్ చేస్తానో చూడండి. ఫస్ట్ నేను టీ రాస్తున్నా, డబుల్ ఇంటిగ్రల్ అయ్యా ఇది, అంతే, అంతకన్నా సర్ఫేస్ ఇంటిగ్రల్ లాగా మీరు నేర్చుకుంటారు. డబుల్ ఇంటిగ్రల్ ఇది. టీ ఈక్వల్ టు 0 to infinity, అది జస్ట్ రీఅడ్జస్ట్ చేయడం, ఎంతకన్నా ఇంకేం లేదు. ఈ పవర్ మైనస్ సారీ so t equal to 0 to infinity, then integral u equal to 0 to t e power minus pt f of u g of t minus u into du. నేనేం చేయాలి, జస్ట్ రీఅరేంజ్ చేసినాను అంతే. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ స్టెప్ తీసుకుంటాను నేను. ఆ ఇంపార్టెంట్ స్టెప్ ఏదో చూద్దాం. ఏం చేస్తాను నేనంటే ఇక్కడ ఫస్ట్ ఇంటిగ్రల్ రిలేటెడ్ టు t ఎవాల్యుయేట్ చేస్తా. Then I will go for the evaluation of u with graphically I will represent what is that actual integral, then we'll move on. Okay, fine. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇంటిగ్రల్ ఉంది కదా, దీన్ని ఎవాల్యుయేట్ చేద్దాం. నేను జస్ట్ ఇంటిగ్రల్ ని చేంజ్ చేస్తాను అంతే, అంతకన్నా ఇంకేం చేయను. నెక్స్ట్ ఐ చేంజ్ దిస్ ఇంటిగ్రల్, దట్స్ ఇట్. ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి, నేను దీన్ని ఏం చేస్తాను, యూ రాస్తా ఫస్ట్. దిస్ ఇంటిగ్రల్ రైట్ ఫస్ట్
integral u is equal to 0 to t then t is equal to 0 to infinity e power minus pt f of u into g of t minus u. సారీ, ఇక్కడ నేను dt రాయడం మర్చిపోయినా. ఇక్కడ మీరు చూడండి dt ఉండాలి, డబుల్ ఇంటెగ్రల్ కదా dt ఉండాలి. ఇక్కడ కూడా du పక్కన ఖచ్చితంగా dt ఉండాలి. ఇంకో ఇంటెగ్రల్ ఆల్రెడీ పెట్టేసినాం కదా dt. సో ఫస్ట్ ఇక్కడ dt రాస్తాను నేను, dt దీని ఇదంతా ఒక ఇంటెగ్రల్ ఒక బ్రాకెట్లో పెడతా. అది ఎవాల్యుయేట్ అయిన తర్వాత విత్ రెస్పెక్ట్ టు యూ. ఓకేనా? ఫైన్. ఇది మీరు ఇక్కడ జాగ్రత్త పడాలి. ఇంకొకటి ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ లిమిట్స్, అసలు ఇంటిగ్రేషన్ అంటేనే మీనింగ్ ఏంటి? ఏరియా అండర్ ద కర్వ్ కదా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే ఏరియా అండర్ ద కర్వ్. మరి ఇక్కడ నేను ఏరియా కనుక్కోవాలంటే అసలు గ్రాఫికల్గా నేను ఫస్ట్ డ్రా చేస్తా. అసలు ఏ ఏరియా కనుక్కోవాలి మనం ఉన్నదంటే మీరు ఇప్పుడు క్లియర్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లెట్స్ సే నేను ఏం చేస్తానంటే ఐ విల్ టేక్ ద టూ యాక్సిసెస్. వన్ విల్ బి along x-axis, I'll take u along. సో ఏరియా అండర్ ద కర్వ్ కదా. ఈ ఏరియా అండర్ ద కర్వ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. నేను అలాంగ్ x-axis u తీసుకుంటా, అలాంగ్ y-axis t తీసుకుంటా. ఐఎమ్ టేకింగ్ అలాంగ్ x-axis అండ్ అలాంగ్ y-axis. ఇక్కడ u తీసుకుందాం, ఇక్కడ t తీసుకుందాం. మనం లిమిట్స్ అబ్జర్వ్ చేయండి క్లియర్గా. వాట్ ఆర్ ద లిమిట్స్ విల్ బి ఫర్ ఇక్కడ t లిమిట్స్ ఫ్రమ్ 0 టు ఇక్కడ ఇన్ఫినిటీ. t ఇక్కడ నుంచి 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఇన్ఫినిటీ దాకా పోతుంది. దెన్ u లిమిట్ చూద్దాం. 0 టు u ఈక్వల్ టు 0 అంటే ఈ యాక్సిస్ పైన ఎప్పుడు u0 అంతేనా? ఈ యాక్సిస్ పైన ఎప్పుడు u0, ఈ యాక్సిస్ పైన ఎప్పుడు t0. మరి ఇంకోటి ఏముంది మనకు u ఈక్వల్ టు t అనేది మిగిలింది. ఈ u ఈక్వల్ టు t అనే దాన్ని ఎలా రాస్తాం? ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఇది స్ట్రైట్ లైన్. దిస్ ఇస్ ద లైన్ u ఈజ్ ఈక్వల్ టు t. ఇక్కడ అన్ని పాజిటివే, ఇక్కడ అన్ని పాజిటివ్. ఇప్పుడు మన ఏరియా ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో చూద్దాం. ఓకే, సో అంటే నా మీనింగ్ ఏంటంటే ఏరియా ఆఫ్ ఇంటిగ్రేషన్ అన్నది ఏ రీజన్ అవుతుంది అంటే ఏరియా ఆఫ్ ఇంటిగ్రేషన్ మనం కనుక్కోవాల్సింది ఈ రీజనా లేదా ఈ రీజనా? ఏ రీజన్ అవుతుందో కనుక్కోవాలి. ఏ రీజన్ ఏరియా ఆఫ్ ఇంటిగ్రేషన్ అవుతుంది? వాట్ ఈస్ ద రీజన్? ఓకే, సో ఆన్సర్ విల్ బి ఈ రీజన్. The answer for this will be, this is the region area of integration. అది ఎలాగో చూద్దాం. సో u లిమిట్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి? నాకు 0 టు t అనే రీజన్ లో ఉండాలి. t అనేవి t ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీని సాటిస్ఫై చేసే విధంగా నేను ఏరియా ఆఫ్ ఇంటిగ్రేషన్ ని కనుక్కోవాలి. అంతేనా? లెట్ us see that. సో నేను ఇంకొక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మళ్ళీ వినండి ఒకసారి. ఈ చేంజ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ అంటాం. చేంజ్ ఆఫ్ ఇంటిగ్రల్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డైరెక్ట్ ఎట్లా పడితే అట్లా చేయకూడదు మనం చేంజ్ ఆఫ్ ఇంటిగ్రల్. ఓకే, ఫైన్. సో ఐఎమ్ టేకింగ్ హియర్ see clearly. U axis and t axis, and this will be the u equal to t. Now what I'll do, I'll take a strip which is parallel to u axis. X axis parallel ga oka strip తీసుకుంటా. This is the strip I am taking. dt అనే లెంత్ లో ఒక స్ట్రిప్ తీసుకుంటా. మీరే చెప్పండి, ఇలా t యాక్సిస్ పైన ఎక్కడైనా సరే, ఇక్కడ దీని మీద ఎక్కడైనా సరే మనకి ఏమవుతుంది? u విల్ బి 0. అంటే ఇక్కడ కూడా నాకు ఏమైంటది? u విల్ బి 0. మరి ఇక్కడ ఏమవుతుంది?
ఆల్రెడీ u ఈక్వల్ టు t అని చెప్పినాం కదా, అంత వచ్చేసినాయా మనకు, u ఈక్వల్ టు 0 నుంచి u ఈక్వల్ టు t. ఓకే, మరి లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలి, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి t అనేది ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా పోవాలి, అది దట్ హ్యాస్ టు గో అప్ టు ఇన్ఫినిటీ. అంటే మనం కనుక్కోవాల్సిన ఏరియా ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏంది, ఇదేనా, నీడ్ టు డిటర్మైన్ ఎక్కడ దాకా, ఇది ఇన్ఫినిటీ వరకు, ఇంకా ఎక్కడ దాకా అంటే ఇన్ఫినిటీ వరకు. అంటే t అన్నది మనకి ఇక్కడ 0 టు ఇన్ఫినిటీ పోతుంది అనుకోండి, t ఈజ్ గోయింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ. దాన్ని u అన్నది ఎక్కడ దాకా పోవాలి, 0 నుంచి మొదలు పెట్టుకొని t ఎక్కడ దాకా పోతే అక్కడ దాకా పోవాలి. అంటే t ఎక్కడ దాకా పోతుంది, ఇది ఇన్ఫినిటీ దాకా పోతుంది కదా, కాబట్టి u కూడా ఎక్కడ దాకా పోవాలి, మనకు ఇన్ఫినిటీ వరకు పోవాలి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ నేను కావాలనుకుంటే మీరు దీనికి ప్యారలల్ గా ఒక స్ట్రిప్ తీసుకోండి. లెట్ us take a strip which is parallel to t axis. అంతేనా? సో ఇప్పుడు నేను ఇట్లా పోలా మొత్తం అన్ని ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోవాలి, ఏ టు జెడ్ ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోవాలి. ఏరియా అంతా ఎట్లా తీసుకుని ఒకటే, ఇట్ డజంట్ మ్యాటర్, ఏరియా ఇట్లా తీసుకుంటూ పోవాలి. మరి ఇక్కడ u వాల్యూ ఎంత, t. మరి అట్లా పోతూ ఉంటే ఏమవుతుంది, అది t అనేది ఇన్ఫినిటీ అవుతుందా, అంతేనా? సో ఎట్లా తీసుకున్నా మనకి లిమిట్స్ అనేవి ఏమొస్తాయి, ఇవే లిమిట్స్ వస్తాయి. t ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ, u ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ అన్న ఒక రీజన్ లో మనం ఇక్కడ ఏరియాని కనుక్కోవాల్సి వస్తుంది, అంతేనా? మరి ఆ ఇంటిగ్రల్ ఏమవుతుంది, ఇక్కడ నేను రాసాను ఈ ఇంటిగ్రల్ ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సింది అదే. సో t లిమిట్స్ 0 టు ఇన్ఫినిటీ, ఇది ఓకే. మరి u కూడా లిమిట్స్ ఏమొస్తాయి, ఏరియా ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ దాకా పోవాల్సింది, ఓకేనా? So then Laplace transformation will become, so Laplace transformation will become now Laplace transformation of convolution of those two functions will become, now Laplace transformation of convolution of those two functions will become, now limits for u is also from 0 to u equal to t, but t is going up to infinity. So then so t is going from anyway 0 to infinity, t is going from 0 to infinity, e power minus pt f of u g of t minus u into dt, then we'll with respect to, okay fine. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే I'll do one thing, ఈ ఇంటిగ్రేషన్ ఎవాల్యుయేట్ చేసుకోవడానికి నేను ఇక్కడ వాట్ ఐల్ టేక్ t మైనస్ u ప్లేస్ లో z అని ఇంకొక వేరియబుల్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఈ రీజన్ లో చూడండి u కాన్స్టెంట్, ఇక్కడ మనం ఏదైతే ఇంటిగ్రేషన్ చేస్తున్నామో ఓన్లీ t ఈస్ చేంజింగ్, u రిమైన్స్ కాన్స్టెంట్, t మైనస్ u ఈజ్ ఈక్వల్ టు z. సో ఆబ్వియస్లీ u కాన్స్టెంట్ కాబట్టి dt ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు, dz. దెన్ వాట్ అబౌట్ ద లిమిట్స్, ఆబ్వియస్గా లిమిట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే t అక్కడ నుంచి ఎక్కడ దాకా పోతుంది, 0 నుంచి ఇన్ఫినిటీ దాకా పోతుంది, అంతేనా? t అన్నది మనకి ఎక్కడ నుంచి ఎక్కడ పోతుంది, 0 నుంచి ఇన్ఫినిటీ. యా ఇక్కడ ఇంకొక చేంజ్, సారీ ఇక్కడ ఒక చేంజ్ చేయాలి మనం. ఇక్కడ ఇంటిగ్రేషన్ మనం చేసినప్పుడు t ఈజ్ ఈక్వల్ టు u, సో ఇక్కడ చేంజ్ అవుతుంది, t ఈజ్ ఈక్వల్ టు u, సారీ t ఈజ్ ఈక్వల్ టు u నుంచి t ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఎందుకంటే ఇక్కడ ఇది కదా, ఈ స్ట్రిప్ కదా మనం తీసుకుంటుంది, ఇట్లా ఈ స్ట్రిప్లు మనం తీసుకుంటూ పోతున్నాం. ఇక్కడ ఏమవుతుంది, t ఈజ్ ఈక్వల్ టు u నుంచి అలా స్టార్ట్ ఎక్కడ దాకా పోవాల్సింది, t ఈక్వల్ టు ఇన్ఫినిటీ దాకా పోవాలి, ఓకేనా? అది ఏరియాస్, అట్లా అన్ని స్ట్రిప్స్ ఏరియాస్ మనం కలెక్ట్ చేసుకుంటూ పోతుంది. ఇక్కడ కూడా అంతే, ఇది ఎక్కడ స్ట్రిప్, ఈ స్ట్రిప్ ఏరియా కూడా ఇన్ఫినిటీ. అలాంటి యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి అయ్యా అంటే అలాంటి యూలన్నీ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు, అలాంటి యూస్ అన్ని, ఓకే? ఇది కరెక్షన్ చేసుకోండి, t ఈజ్ ఈక్వల్ టు u ఇక్కడ లోయర్ లిమిట్, ఓకే? సో దిస్ ప్లేస్ ఏ రోల్ హియర్, ఓకే ఫైన్. అలాంటి కేసులో నేను లోయర్ లిమిట్ ఏమో t ఈజ్ ఈక్వల్ టు u, ఇక్కడ లోయర్ లిమిట్ t ఈజ్ ఈక్వల్ టు u పెడితే, సో దిస్ విల్ బి ఎరేస్,
దిస్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు u. ఓకే ఫైన్, లిమిట్స్ చూస్తున్నాను నేను. సో t ఈక్వల్ టు u పెడితే అప్పుడు ఏమొస్తుంది, t ఈజ్ ఈక్వల్ టు u నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఇంప్లైస్ z ఈజ్ ఈక్వల్ టు 0 లిమిట్స్ వచ్చాయి. దాని అదే t ఈక్వల్ టు ఇన్ఫినిటీ పెడితే ఆబ్వియస్లీ z కూడా ఇన్ఫినిటీనే, దెన్ z ఈజ్ ఆల్సో ఇన్ఫినిటీ. when t is equal to u, z is equal to 0. when t is equal to infinity, z is equal to infinity. Okay, fine. ఇప్పుడు ఈ లిమిట్స్ అన్ని దానిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే t మైనస్ u ప్లస్ లో z అని ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే ఫైన్, now come to that integral. సో అప్పుడు ఏమవుతుంది నాకు ఇంటెగ్రల్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కన్వల్యూషన్ ఆఫ్ దట్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు u లో మార్పు లేదు, u ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ, దెన్ ఇక్కడ మారిపోతుంది, దట్ ఈస్ z ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ p, t ప్లేస్ లో ఏమవుతుంది t మైనస్ u ఈక్వల్ టు z కాబట్టి t ఈక్వల్ టు ఏమవుతుంది z ప్లస్ u, then f of u no problem, g of t minus u ప్లేస్ లో ఏం పెట్టినాం మనం z పెట్టాం, dt ప్లేస్ లో ఏమొస్తుంది dz వస్తుంది, there is no change in the d. అంతేనా? ఇప్పుడు దీన్ని కొద్దిగా చేంజ్ చేస్తాను నేను. ఇక్కడ దీంట్లో నాకు రెండు వస్తాయి, e పవర్ మైనస్ pz ఒకటి వస్తుంది, దీంట్లో e పవర్ మైనస్ pz ఒకటి వస్తుంది, e పవర్ మైనస్ pu అనేది ఒకటి వస్తుంది. u ఎలాగో ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి బయటికి లాగేద్దాం, లెట్స్ పుల్ అవుట్. అప్పుడు ఏమొస్తుంది నాకు u ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pu, u కాన్స్టెంట్ f ఆఫ్ u, ఈ du దీనికి ఇక్కడ పెడదాం, ఇది ఒకటి. సో du I can take both independent, అవన్నీ ఒకదానికొకటి ఇండిపెండెంట్. z is equal to 0 to z is equal to infinity e power minus pz gz into dz. All simply variables. ఒకదానితో u is not linked with z, z is not linked with u. కాబట్టి అప్పుడు ఏమైంది ఇది, what is this exclusively? What is this exclusively? So this is Laplace transformation of f of u. What is this exclusively? Laplace transformation of g of z. So u and z will be the dummy variables. మనం ఏవైనా పెట్టుకోవచ్చు కదా. So I can change the variable. Change the variable. p పెట్టేసుకుందాం. So Laplace transformation of f of t will be is equal to f of p లాగా. ఇక్కడ Laplace transformation of g of t will be is equal to g of p లాగా. Then finally ఏమొచ్చింది మనకు, finally Laplace transformation of phi of t will be is equal to Laplace transformation of f of t into Laplace transformation of g of t, that is equal to f of p into g of t. అంతేనా? సో దిస్ ఇట్స్ వెరీ సింపుల్. సో ఎందుకు మనం ఇంత స్ట్రెస్ చేసి చదవాలి ఇదంటే, ఇది ఆబ్వియస్గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాజ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రిగార్డింగ్. సో మీరు ప్రతి స్టెప్ ఇక్కడ అర్థం చేసుకోగలగాలి. మీరు చాలా మిస్టేక్ చేసేది ఏంటంటే, ఇక్కడ చేంజ్ ఆఫ్ ఇంటిగ్రల్స్లో మిస్టేక్ చేస్తారు. అసలు ఇచ్చిన లిమిట్స్కి మనం ఏరియా బౌండెడ్ చేయాలి. అసలు ఏ క్వాడ్రంట్లో వస్తుంది? డెఫినెట్గా అన్ని పాజిటివ్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్. మరి u ఈక్వల్ టు t అనే ఒక లైన్ ఉంది. మరి u ఈక్వల్ టు t అనే ఒక లైన్కి అబోవ్ ఉంటుందా బిలో ఉంటుందా? ఇక్కడ అబోవ్ వస్తుంది, ఎందుకంటే మనం చెక్ చేసుకోవాలి t అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోతుంటుంది, 0 టు t. మరి u అన్నది 0 నుంచి t మీద బేస్డ్ అయి ఉంటుంది, అంతేనా? సో అందుకని ఇక్కడ మనము మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లిమిట్స్ చూడండి, ఇక్కడ ఇది ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ లిమిట్స్ అప్పుడు ఇది. సో t ఈజ్ ఈక్వల్ టు u నుంచి t ఈక్వల్ టు ఇన్ఫినిటీ దాకా పోతుంది. ఓకే, సో u ఇంటిగ్రల్
జీరో టు ఇన్ఫినిటీ పోయేటప్పుడు టీ ఇంటిగ్రల్ అనేది దాన్ని బేస్ చేసుకొని వెళ్తుంది. దట్ ఈస్ యూ ఈక్వల్ టు టీ నుంచి ఇన్ఫినిటీ దాకా. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి రిలేటెడ్గా ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఒక ప్రాబ్లం తీసుకుంటే అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, సింపుల్ ప్రాబ్లం తీసుకుందాం. ఒక సింపుల్ ప్రాబ్లం తీసుకుందాం. ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను నేను. ప్రాబ్లం ఏంటంటే, సో ఫైండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1/p + a ఇంటూ p + b. ఇది మనం కనుక్కోవాలి. దీనికి ఆన్సర్ చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్. మరి టూ ఫంక్షన్స్ ఏంటివయ్యా? ఇదొక ఫంక్షన్ అనుకోండి, ఇదొక ఫంక్షన్ అనుకుందాం, అంతేనా? టూ ఫంక్షన్. ఇన్వర్స్ లాప్లాస్, ఇది f ఆఫ్ p ఇచ్చేసినాడు మనకు. f ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 1/p + a. మరి ఇది g ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు 1/p + b. అంతేనా? దీనికి కరెస్పాండింగ్ గా ఫంక్షన్స్ ఏమొస్తాయి చెప్పండి? వాట్ ఈజ్ f ఆఫ్ t? దీనికి రిలేటెడ్ గా f ఆఫ్ t విల్ బి దేని యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, ఆబ్వియస్గా e పవర్ మైనస్ at. దీని నుంచి ఏమొస్తుంది మనకు? g ఆఫ్ t విల్ బి ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ bt. అంతేనా? సో ఇప్పుడు నేను ఏం రాయొచ్చు? కన్వల్యూషన్ థీరం ఏం చెప్తుంది? సో థీరం సేస్, వాట్ ఇస్ ద కన్వల్యూషన్ థీరం సేస్? ద కన్వల్యూషన్ థీరం సేస్ ఏం చెప్తుంది? నీకు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 or otherwise two functions, one inverse Laplace transformation of f of p into g of p, అంతేనా? will be is equal to inverse Laplace transformation f of p g of p is equal to ఏమవుతుంది? ఇది f of t, that is inverse Laplace transformation of f of p gp. of course ఇది కావాలి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of p gp కావాలి. సో దట్ ఈస్ సింప్లీ f of t కన్వల్యూషన్ విత్ g of t, అంతే కదా? సో దట్ ఈస్ 1/p + a అన్నది ఒక ఫంక్షన్. సో 1/p + b అన్నది అనదర్ ఫంక్షన్. ఇప్పుడు కన్వల్యూషన్ థియరం ప్రకారం ఏమవ్వాలి? కన్వల్యూషన్ థియరం ప్రకారం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కన్వల్యూషన్ థియరం ఇది ఉంది. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు f of t ఇంటూ g of t. మరి f of t ఇంటూ g of t నాకు తెలిస్తే సరిపోతుంది. దట్స్ ఇట్ కన్వల్యూషన్లో. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t gt విల్ బి, ఆర్ అదర్వైజ్ ఇక్కడ నుంచి చూడండి, యూ కెన్ చెక్ ఫ్రమ్ హియర్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, ఇక్కడ నుంచి దిస్ ఫ్రమ్ హియర్, యూ చెక్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, ఇక్కడ నుంచి దీనికి ఎల్ ఇక్కడ తీసుకొస్తే ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. సో ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ inverse Laplace transformation of f of p g of p will be is equal to ఏమొస్తుంది మనకు? f of t into g, inverse Laplace transform f of t, convolution of f of t with g of t, అంతేనా? కన్వల్యూషన్ ఆఫ్ f of t with g of t. Okay, fine. So let's see here. So inverse Laplace transformation of f of p g of p will be is equal to f of t convolution with g of t. మరి f of t convolution with g of t కి ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t integration from 0 to t f of u g of t minus u into t.
అంతే కదా. సబ్స్టిట్యూట్ చేద్దామా. ఎఫ్ ఆఫ్ యూ మనకు తెలిసి ఇక్కడ ఉంది. వేర్ ఈజ్ ఎఫ్ ఆఫ్ యూ, హియర్ ఈజ్ ఎఫ్ ఆఫ్ యూ. వేర్ ఈజ్ జీ ఆఫ్ టీ, హియర్ ఇట్ ఈజ్ జీ ఆఫ్ టీ. సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి ఎవాల్యుయేట్ చేస్తే అయిపోతుంది ఆన్సర్. ఓకే, ఐ విల్ సబ్స్టిట్యూట్ హియర్. So inverse Laplace transformation of f of p g of p will be is equal to integration from 0 to t f of u e power minus at g of f of t g of t e power minus b into t place లో t minus u పెట్టాలి, ఇది మర్చిపోకండి, into du. సో మనం u తో చేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ థింగ్స్ విల్ బి కాన్స్టెంట్. సారీ, ఇక్కడ f of u e power minus u. సో అప్పుడు ఏమొస్తుంది, e power minus bt ఇక్కడ కాన్స్టెంట్ అవుతుంది, అది బయటికి పంపించేద్దాం. e power minus by bt will go out. 0 to t e power minus au e power minus minus plus bu. దీని నుంచి నాకు ఏమొస్తుందా, e power minus bt into 0 to t, it can be written as e power minus a minus b into u, of course du, మర్చిపోకండి, into du. సో దీన్ని ఎవాల్యుయేట్ చేస్తే మీకు యాజ్ యూజువల్ తెలుసు, వాట్ ఇది e power minus kx యొక్క ఇంటిగ్రేషన్, e power minus kx by minus k. మరి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ పెట్టాలి కదా, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అన్ని పెట్టిన తర్వాత వచ్చే ఆన్సర్ నేను డైరెక్ట్గా రాసేస్తాను. కాబట్టి మీకు ఇది ఇంటిగ్రేషన్ చేసిస్తా. e power minus a minus b into u divided by minus of a minus b limits from 0 to t, that will be is equal to 1 by b minus a into e power minus at minus e power minus bt. అంతేనా, మనం అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ పెట్టి సింప్లిఫై చేసుకుంటూ వచ్చాం. ఇంకో విధంగా కూడా చేయొచ్చు, ఈ ప్రాబ్లం చాలా సింపుల్. ఎలా, పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తే కూడా చేసేయచ్చు. సో కానీ కన్వల్యూషన్ థియరం ఉపయోగించే చేయాలి కాబట్టి నేను ఏం చేసిన, ఇలా చేసిన. నాకు తెలుసు ఎఫ్ ఆఫ్ పి సి ఆఫ్ పి, దాని కరెస్పాండింగ్ ఎఫ్ ఆఫ్ టీ తెలుసు, దీని కరెస్పాండింగ్ జీ ఆఫ్ టీ తెలుసు. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి జీ ఆఫ్ పి మనం కనుక్కోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ జీ ఆఫ్ టీ. అది మనకు ఫార్ములా తెలుసు, కన్వల్యూషన్ ఫార్ములా. ఆ ఇంటిగ్రేషన్ ని నేను ఎవాల్యుయేట్ చేసాను, ఆన్సర్ వచ్చింది. అంతేనా. సో ఇలా దీని మీద ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ కి మీరు ఆ థీరం ని బాగా గుర్తుపెట్టుకోండి, ఆ థీరం ని బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ లాంగ్ ఆన్సర్. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ.